గుడివాడ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అవనిగడ్డ పర్యటనలో భాగంగా మోపిదేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి నారా లోకేష్. కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికిన ఎంపీ బాలశౌరి, మంత్రి వాషన్ శెట్టి, ఎమ్మెల్యేలు. గుడివాడ రూరల్ మండలం తట్టివర్రు గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి కొడాలి నాని పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా గ్రామాలలో నిర్వహించాలని కార్యకర్తలకు సూచించిన కొడాలి నాని. గాదే సాయికృష్ణ అదృశ్యం కేసులో మాజీ సీఐ నాగరాజుకు 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయస్థానం. కస్టడీలో తగిలిన గాయాల కారణంగానే సాయికృష్ణ మృతి చెందాడనే నివేదిక సమర్పించిన సిట్. గుడివాడ పట్టణంలో వీధి కుక్కల నివారణకు చర్యలు వేగవంతంగా తీసుకుంటున్నామని తెలిపిన మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్. యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రం ద్వారా ఇప్పటివరకు 75 కుక్కలకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించామంటూ వెల్లడి. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. కొక్కిలిగడ్డ నుంచి ఆలయానికి చేరుకున్న ఆయనను దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయం సమీపంలో గ్రామస్తులు, భక్తులను మంత్రి ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఒక్కసారిగా తమ వద్దకు మంత్రి రావడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. స్థానికులు లోకేష్ అన్న అంటూ ప్రేమగా పలకరిస్తూ కరచాలనం చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న లోకేష్ అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, బోడే ప్రసాద్, వెనుగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం అందించి మంత్రికి ఇచ్చి సత్కరించారు. ఎందుకు మీరు బ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తయే బ్రహ్మాండ మహాదేవాయ నాగనాథాయ తే నమః. విశేష బ్రహ్మణ్యానుగ్రహకటాక్షసిద్ధిరస్తు. బ్రహ్మణ్యానుగ్రహకటాక్షసిద్ధిరస్తు.
ఇదే ఉండాలి ప్లాన్. గుడివాడ రూరల్ మండలం తట్టివర్రు గ్రామంలో మాజీ మంత్రి కొడాలి నాని బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను కలిసి పార్టీ పరిస్థితులు, స్థానిక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అరాచకాలను ప్రజలకు వివరించేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పనిచేయాలని ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. మాజీ మంత్రి కొడాలి నాని గ్రామానికి రావడంతో ఆయన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆత్మీయంగా కలుసుకున్నారు. పార్టీ శ్రేణులతో సమావేశమైన అనంతరం గ్రామంలోని ఓ వైసీపీ నాయకుడి ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శారీరక ఆరోగ్యాలు దేవుడు తిరిగి దయచేయును గాక. మరి ఇప్పుడు కాసేపు విరామం. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేర డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. ఫౌండర్, డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి
వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి. స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం. గాదే సాయి కృష్ణ అదృశ్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సిఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం ఎస్ఐటి అరెస్టు చేయగా కోర్టు ఆయనకు జూలై 8 వరకు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను నెల్లూరు జిల్లా జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలను ఎస్ఐటి ప్రస్తావించింది. గాదే సాయి కృష్ణ మృతి కస్టోడియల్ డెత్ అని, కస్టడీలో తగిలిన గాయాల కారణంగానే ఆయన మరణించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొంది. అంతేకాకుండా మృతదేహాన్ని మాయం చేసే ప్రయత్నాలు జరిగినట్లు కూడా నివేదికలో వెల్లడించింది. సాయికృష్ణపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నప్పటికీ అతడిని కోర్టులో హాజరుపరచలేదని ఎస్ఐటి గుర్తించింది. జూన్ 6 నుంచి 19 మధ్య కాలంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పరిణామాలపై ప్రత్యేకంగా దర్యాప్తు జరిగింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ అనంతరం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్ఐటి విచారణ ప్రారంభించింది. కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు 17 మంది సాక్షులను ప్రశ్నించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో మరో కీలక అంశంగా సాయికృష్ణ మృతదేహాన్ని పోలీస్ స్టేషన్లో చూసినట్లు ఒక ఎస్ఐ వాగ్మూలం ఇచ్చినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అలాగే మే 1 నుంచి జూన్ 1 వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజీని కావాలనే తొలగించినట్లు ఎస్ఐటి అనుమానాలు వ్యక్తం చేసింది. సాయికృష్ణ అదృశ్యం కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కస్టడీ, మరణం, సాక్ష్యాల ధ్వంసం, మృతదేహం మాయం వంటి ఆరోపణలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. బాబు మీకు పైకి వచ్చేయండి తొందరగా ఇబ్బంది లేదు, అన్ని చూసుకొని ఇబ్బంది పెట్టడం
లెఫ్ట్ స్ట్రైట్ కాలి రెండు కాలి మహేంద్ర బయటికి బాబు మీకు పైకి వచ్చేయండి మీరు గోల్ చేయండి తొందరగా గుడివాడ పురపాలక సంఘం పరిధిలో నిర్వహిస్తున్న అనిమల్ బర్త్ కంట్రోల్ ఏబీసీ కేంద్రాన్ని పురపాలక సంఘ కమిషనర్ ఎస్ మనోహర్ బుధవారం పరిశీలించారు. కేంద్రంలో వీధి కుక్కల నియంత్రణ కోసం చేపడుతున్న చర్యలు, శస్త్రచికిత్సల నిర్వహణ, కుక్కల సంరక్షణకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన తనిఖీ చేసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు కమిషనర్కు వివరాలు తెలియజేస్తూ పట్టణంలో ఇప్పటి వరకు 80 వీధి కుక్కలను గుర్తించి పట్టుకున్నామని, వాటిలో 75 కుక్కలకు విజయవంతంగా శస్త్రచికిత్సలు పూర్తి చేశామని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు మిగిలిన కుక్కలకు కూడా దశల వారీగా శస్త్రచికిత్సలు నిర్వహించి ఏబీసీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కమిషనర్ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం కమిషనర్ పట్టణ డంపింగ్ యార్డును సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ప్రస్తుతం డంపింగ్ యార్డు పూర్తి స్థాయిలో నిండిపోవడంతో పాటు ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా చెత్త తరలింపు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు వివరించారు. ఈ పరిస్థితుల్లో చెత్త సేకరణ ప్రక్రియలో కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉన్నందున పట్టణ ప్రజలు సహకరించాలని కమిషనర్ మనోహర్ విజ్ఞప్తి చేశారు. గృహ వ్యర్థాలను రోడ్లపై, కాలువల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా మున్సిపల్ చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే అందించాలని సూచించారు. పట్టణ పరిశుభ్రత, పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. వీధి కుక్కల జనాభా నియంత్రణతో పాటు పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ ఏఎస్ఎన్ ప్రసాద్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సతీష్ చంద్ర, అసిస్టెంట్ ఇంజనీర్ రాజేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ అప్పారావు తదితర అధికారులు పాల్గొన్నారు.
విరామం. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరుగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేరే డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వార్తల్లోకి తిరిగి స్వాగతం. వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈ ఏడాది 40 రోజుల పాటు విజయవంతంగా నిర్వహించి నేడు ముగించారు. ఈ కార్యక్రమానికి అనేక మంది దాతలు సహకరించడం జరిగిందని, నేడు చివరి రోజు కీర్తి శిష్యులు గోర్జీ సింహాచలం జ్ఞాపకార్థం ఆయన కుమారులు డాక్టర్ గోర్జీ సత్యనారాయణ, మనవడు డాక్టర్ గోర్జీ పృథ్వీ కుటుంబ సభ్యులు మజ్జిగ పంపిణీకి చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మూకల సత్యనారాయణ, సబ్బాన రంగారావు, రాయపల్లి కృష్ణ, వరి రామానాయుడు, మూడెడ్ల శ్రీధర్, కలిపిండి సూర్యనారాయణ, వెలమల పవన్ కుమార్, ఆంజనేయులు, వెంకట్, వంగాపాండు, బ్రహ్మాజీ, మూకల రామకృష్ణ రెడ్డి, సత్యనారాయణ, సంబంగి మల్లేశ్వరరావు, రాయిపల్లి శ్రీనివాసరావు, పూడి వెంకటేశ్వరరావు తదితరులు సమన్వయం చేసి విజయవంతంగా నిర్వహించారు. అందరికీ నమస్కారం అండి. వెలమ సంక్షేమ సంఘం గుడివాడ ఈరోజు 40 రోజుల మజ్జిగ కార్యక్రమం 40 రోజులు దిగ్విజయంగా జరిగినందుకు మాకెంతో ఆనందంగా ఉంది. పట్టణ ప్రజలకు మేము మజ్జిగని దాహార్తి తీర్చాము. మజ్జిగ పోసి ఈ 40 రోజులు కూడా నిర్విరామంగా సాగినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది.
దాతల ఇది ప్రత్యేకించి దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించాము. ఈ మధ్య కార్యక్రమానికి దాతలందరూ కూడా పూర్తిగా మాకు సహకరించి మాకు వెన్నుదన్నుగా ఉండి ఆ వెలమ సంక్షేమ సంఘం అభివృద్ధి కోసం ఎంతో తోడ్పాటుని అందించారు. ఈ దాతల సహకారం మేము మరువలేనిది. ఈ మధ్య కార్యక్రమానికి చిల్లింగ్ చేయడానికి, ఈ మజ్జిగను కలపడానికి కానీ ఏదన్నా కానీ మాకు రోజు 2 గంటల పని అయినా సరే చాలా ఆనందంగా చేసుకున్నాం మేము. ఈ మజ్జిగని చిల్లింగ్ చేయడానికి దాత మిషన్ ఇచ్చిన దాత డోనపూడి రామకృష్ణ గారికి మా అభినందనలు. ఈ మధ్య కార్యక్రమాన్ని మా వెలమ సంక్షేమ సంఘం పెద్దలు యువత కూడా చురుగ్గా పాల్గొని మా కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ముఖ్యంగా మా కార్యదర్శి గుల్పల్లి ప్రభాకర్ గారు, డాక్టర్ గోర్జి సత్యనారాయణ గారు, ఆనంద్ గారు, వీళ్ళందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వర్తించగలిగాము. 40 రోజులు ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మరొక నెక్స్ట్ ఇయర్ 2027 60 రోజులు చేయటానికి మాకు దాతల సహకారం, మా సంఘ సభ్యుల సహకారం మాకు పూర్తిగా ఇస్తారని మేము ఆశిస్తున్నాం. సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. 40 రోజులు కూడా చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమం చేశారు. టౌన్లో అందరూ కూడా వీళ్ళు చేసే మంచి కార్యక్రమానికి అందరూ కూడా దీని గురించి డిస్కషన్ చేసుకోవడం, చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారని చెప్పడం చాలా ఆనందం. ఈ సంఘ పెద్దలందరూ కూడా, నాయకులందరూ కూడా నా స్నేహితులు. అందుకే నేను కూడా అప్పుడప్పుడు ఈ కార్యక్రమంలోకి వచ్చి పాల్గొంటూ ఉన్నాను. వీళ్ళందరూ కూడా 40 రోజులు చేసినందుకు దాతలకి కానీ ఈ కార్యక్రమంలో కష్టపడిన వాళ్ళకి కానీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమం గురించి అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు. అందుకని నేను కూడా ఈ కార్యక్రమం గురించి మీరు చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 10వ సంవత్సరం దిగ్విజయంగా 40 రోజుల మజ్జిగ పంపిణీ కేంద్రం ఈరోజు ముగుస్తున్నందుకు పెద్దలందరూ కూడా చాలా బాధగా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇలాగే సంవత్సరాల పాటు కొనసాగించాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా కావడానికి ముఖ్య కారకులు మోకల సత్యనారాయణ గారు, కృష్ణ గారు ఇక్కడ ఈ యొక్క ప్లేస్ని మాకు అరేంజ్ చేశారు. దాంతోపాటు దీన్ని బాధ్యతగా తీసుకొని మోకల సత్యనారాయణ గారు, రంగారావు గారు, వారి యొక్క కొట్లో ఉన్న సిబ్బంది కూడా పొద్దున్నే కూడా 10:30 గంటలకి బకెట్లు తీసుకురావటం, మరి శుచికరంగా వాటిని తయారు చేయటము, మినరల్ వాటర్, ఐస్ కలపకుండా మినరల్ వాటర్ వేయటము, మళ్ళీ ప్రజల యొక్క దాహార్తిని తీర్చడం కోసం మరి అల్లము, వెల్లుల్లి పేస్ట్ మా మోకల సత్యనారాయణ గారు, శ్రీమతి గారు, వదిన గారు కూడా అందులో పాలు పంచుకోవటం, మా మహిళలు కూడా పాలు పంచుకోవటం, ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా 40 రోజులు ఇక్కడ నడిపించామంటే ముఖ్య కారకం ఎవరంటే దాతలండి. దాతలు గొప్పగా చెప్పుకోవాల్సిందంటే వెలమ సంక్షేమ సంఘమే కాకుండా బయట కులాల వారు కూడా, మిత్రులు కూడా మాకు సహకారం అందించారు. వారందరికీ కూడా వేల ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ దాతలు గుడివాడ నుంచి కాకుండా విజయవాడ, హైదరాబాద్, వేరే దేశాల నుంచి కూడా ఇంకా కార్యక్రమం కొనసాగించండి, మీకు సహాయం చేస్తామని వాళ్ళు ఉన్న దాతృత్వాన్ని చాటుకున్నారు. వాళ్ళందరికీ కూడా వేల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపినందుకు మేము ఎట్లాగైతే మున్సిపల్ వారు మా మధ్యలో మన గుడివాడ ఎమ్మెల్యే రాము గారు కూడా విజిట్ చేసి మీరు చాలా చక్కగా అందిస్తున్నారు, దాంతోపాటు డిస్పోజల్ గ్లాస్ విషయంలో పేపర్ గ్లాసులు అందిస్తున్నారని వారు మెచ్చుకున్నారు. వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మున్సిపల్ సిబ్బంది వారికి, పోలీస్ శాఖ వారికి, వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని సహకరించిన దాతలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. జూన్ 28వ తేదీ గన్నవరం రోటరీ ఆడిటోరియంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా మహాసభలను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు వల్లభనేని సురేష్ విజ్ఞప్తి చేశారు. గుడివాడ రైల్వే స్టేషన్ రోడ్డులోని కార్యాలయంలో ఫెడరేషన్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న మహాసభలను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎండి నాథన్, కాజావలి, జిల్లా కార్యదర్శి వై శ్రీనివాస్, ప్రకాష్, సురేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా మహాసభలు ఈ నెల 28వ తారీఖున గన్నవరంలో జరగనున్నాయి. దీనికి సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు ఎండిఓ కార్యాలయం అయినటువంటి మీటింగ్ హాల్ ఈరోజు గుడివాడలో జరిగింది. దీనికి ఫెడరేషన్
రాష్ట్ర జిల్లా కార్యదర్శి మన వై శ్రీనివాసరావు గారు, రాష్ట్ర నాయకులు షేక్ కాజావలి గారు, అలాగే ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి నాదన్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయవంతం చేయాలని చెప్పి మహాసభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, ఒకటి ఇళ్ల స్థలాల సమస్య, తర్వాత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, తర్వాత విద్యార్థులకు సంబంధించిన జర్నలిస్టు పిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. వీటిని పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాము. ప్రభుత్వం మీద అనేక సందర్భాల్లో రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల మీద పనిచేస్తున్నటువంటి ఏకైక పెద్ద సంఘం ఏదైనా ఉందంటే అది వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్. ఈ గతంలోనూ రాష్ట్రంలో ప్రభుత్వం కూడా గుర్తించినటువంటి ఏకైక సంఘం, పెద్ద సంఘం. తొలుత హైదరాబాద్లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరిగినటువంటి మహాసభకు హాజరైనటువంటి ముఖ్యమంత్రి రోసే ఆ రోజు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు, ఇంతమంది సభ్యులు ఉన్నారా జర్నలిస్టు సంఘంలో అని. అలాంటి సంఘం ఏదైనా ఉందంటే అది ఫెడరేషన్. దానికి సంబంధించినటువంటి జిల్లా మహాసభ ఈ నెల 28వ తారీఖున గన్నవరంలో జరుగుతుంది. దీనికి జర్నలిస్టులు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఈ మహాసభను విజయవంతం చేయడం ద్వారానే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మార్గాన్ని మరింత సుగమం చేసుకున్నట్టు అవుతుందనేది కోరుతున్నాం. జర్నలిస్టులందరికీ నమస్కారం. ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ కృష్ణా జిల్లా 4వ మహాసభలు గన్నవరంలో జరుగుతున్నాయి. జర్నలిస్టులు అనేక సంవత్సరాలుగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిలో ప్రధానమైనవి ఇళ్ల స్థలాలు, రైల్వే పాసులు, వృద్ధాప్య పింఛన్లు, రిటైర్ అయిన జర్నలిస్టులకి పింఛన్లు, ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని మార్చి 3వ తేదీన విజయవాడలో జరిగిన ర్యాలీ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారి దృష్టికి తీసుకుపోతే కొన్ని సమస్యలు సానుకూలంగా పరిష్కారమైనాయి. వాటిలో హెల్త్ కార్డులతోటి టైం టు టైం ఇచ్చారు. అట్లాగే స్కూళ్ళలో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకి ఫీజు రాయితీ సంబంధించి కూడా అనేక జిల్లాల్లో కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందిస్తున్నారు. ఇవి పూర్తి స్థాయిలో అధికారులు కూడా ఏంటంటే చొరవ తీసుకుని జర్నలిస్టు పిల్లలకి రాయితీ మీద విద్యా హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ నేపథ్యంలో జర్నలిస్టుల సమస్యలను చర్చించడానికి ఈ నెల 28న గన్నవరంలో జరిగే ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ జిల్లా మహాసభలు తోడ్పడతాయి. ఈ మహాసభను జయప్రదం చేయడానికి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ కృష్ణా జిల్లా మహాసభ 4వ మహాసభ ఈ నెల 28వ తేదీన కృష్ణా జిల్లా గన్నవరంలో జరుపుకోబోతున్నాం. దీనికి ఏంటంటే ఏర్పాట్లకు సంబంధించి సన్నాహకంగా జిల్లా పర్యటన అనేది చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే త్వరలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్లస్ ఏపీబీజేఏ రాష్ట్ర మహాసభని జరుపుకోబోతూ ఉన్నాం. ఈ నేపథ్యంలో జిల్లా మహాసభల్ని పూర్తి చేసుకొని మహాసభకి వెళ్ళబోతూ ఉన్నాం. జర్నలిస్టుల సమస్యల మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించేది ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ అనే. ఇటీవల కాలంలో విజయవాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ, భారీ ప్రదర్శన నిర్వహించి జర్నలిస్టుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా కొన్ని హామీలు ఇచ్చింది. ఎమ్మటే మంత్రి మన సారథి గారు, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి సారథి గారు కూడా ఆ బహిరంగ సభలో పాల్గొన్నారు. జర్నలిస్టులకు సంబంధించిన అనేక సమస్యల మీద ఆయన స్పందించారు. ప్రభుత్వం వీళ్ళంత త్వరగా ఈ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చున్నారు. ఏదేమైనా జర్నలిస్టుల సమస్యల్ని మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు మనం ఉద్యమాలు నిర్వహిస్తేనే, జర్నలిస్టులు ఐక్యంగా ఉండి ఉద్యమాలు నిర్వహిస్తేనే మన సమస్యలు అనేది పరిష్కారం అవుతాయి. ఈ నేపథ్యంలోనే ముందుగా సంఘ నిర్మాణానికి అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత జిల్లా మహాసభలు జరుపుకోబోతూ ఉన్నాం. ఆ తర్వాత రాష్ట్ర మహాసభ కూడా రాష్ట్రంలో జరుపుకోబోతున్నాం. అందువల్ల ఏంటంటే జర్నలిస్టు మిత్రులు అందరూ కూడా
ఫెడరేషన్కి సంబంధించిన మహాసభని విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే బ్రాడ్కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా ఉంది. దానిలో మనం ప్రెస్, వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు కూడా దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందువల్ల ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇద్దరు జర్నలిస్టుల మిత్రులందరూ కూడా ఈ మహాసభలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు కాసేపు విరామం. ఫౌండర్, డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227 at Dr. Mohan Loya @gmail.com. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేడ డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. వార్తల్లోకి తిరిగి స్వాగతం. మంగళగిరిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్న జిఎంఆర్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ సీజన్ 5 ప్రారంభ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమానికి ప్రముఖ సినీ హీరో రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఐటీ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్ ప్రత్యేక చొరవతో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ జూన్ 24 నుంచి జూన్ 30 వరకు మంగళగిరిలో జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఆకట్టుకునేలా ఏపీఎల్ సీజన్ 5 నిర్వహణకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న హీరో రామ్ చరణ్కు అభిమానులు, క్రికెట్ క్రీడాకారులు అసోసియేషన్ సభ్యులు ఘన స్వాగతం పలికారు.
రామ్ చరణ్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు విమానాశ్రయానికి తరలివచ్చారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో నేరుగా మంగళగిరిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి రామ్ చరణ్ బయలుదేరారు. స్టేడియంలో నిర్వహించే ప్రారంభ వేడుకల్లో ఏపీఎల్ సీజన్ 5 అధికారిక టీజర్ను రామ్ చరణ్ ఆవిష్కరించనున్నారు. అలాగే టోర్నమెంటులోని తొలి మ్యాచ్కు టాస్ వేసి అధికారికంగా పోటీలను ప్రారంభించనున్నారు. రామ్ చరణ్ రాకతో మంగళగిరిలో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. సినీ క్రీడా రంగాల ప్రముఖుల సమక్షంలో ఏపీఎల్ సీజన్ 5 ప్రారంభ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. జగన్నాథపురంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 29వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి కందుల గోపాలరావు తెలిపారు. బ్రహ్మోత్సవాల తొలి రోజు స్వామివారిని పెండ్లి కుమారుడుగా, అమ్మవారిని పెండ్లి కుమార్తెగా ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 29వ తేదీ వరకు ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. సంతాన ప్రాప్తి కోసం ఈ నెల 25వ తేదీన ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. తొలి రోజు నిర్వహించిన విశేష పూజలు, హోమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి, అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ సభ్యులు, అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గుడివాడ పట్టణం జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజు నుండి శ్రీ స్వామివారి వార్షికోత్సవ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున ఈరోజు దీన్ని పురస్కరించుకొని ఈరోజు స్వామివారు మరి అలాగే అమ్మవార్లు పెళ్లి కుమారుని, పెళ్లి కుమార్తెని చేయడం జరిగింది. అలాగే రేపటి నుంచి కార్యక్రమాలు అన్నీ కూడా మరి బ్రహ్మోత్సవాల్లో ప్రతి కార్యక్రమంలో కూడా భక్తులందరూ విధిగా పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ మరి 27వ తారీఖున మరి స్వామివారికి, అమ్మవారికి మరి కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. భక్త మహాశయులారా, మన గుడివాడ పట్టణంలో జగన్నాథపురంలో ఏం చేస్తున్నటువంటి శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 24/6/2026 తేదీ బుధవారం సాయంత్రం 6:30 విశ్వక్షేణారాధన, పుణ్యావాచన, రక్షాబంధనం, ముత్యంగ్రహణ, వైనతేయ శయ్యాదివాసం, ప్రాయశ్చిత్త హోమాలు కార్యక్రమంతో ప్రారంభమయ్యి అదేవిధంగా 25వ తారీఖున గరుడు ప్రసాదం ఇస్తారు. ముందుగా యాగశాలలో కుంభారాధన కార్యక్రమం జరిగి హోమాలు పూర్తయ్యాక మన దధిస్తంభం మీద వైనతేయ పటాన్ని ఎగరేసి సంతానం లేని వారికి సంతానం కోసం ఆ వైనతేయ ప్రసాదాన్ని సమర్పిస్తారు. ఎవరైనా సంతానం కోసం కావాలనుకున్న వారు రేపు ఉదయం అంటే 25వ తారీఖు గురువారం ఉదయం 10 గంటలకి దేవస్థానానికి వస్తే అక్కడ హోమాది కార్యక్రమాలు పూర్తయ్యాక ఆ వైనతేయని ఎగరేసి ఆ గరుడు ప్రసాదాన్ని సమర్పిస్తారు. ఎవరైనా సంతానం లేని వారు ఆ ప్రసాదాన్ని తీసుకుంటే కనుక సంతానం కలుగుతుంది కాబట్టి ఆ ప్రసాదాన్ని ఆ విధంగా స్వీకరించండి. అదేవిధంగా 26వ తారీఖు ఉదయం శుక్రవారం 108 కలశాలతో స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమం. తదుపరి 27వ తారీఖు సాయంత్రం 7:30 దేవేరులతో స్వామివారికి తిరుగు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం. అదేవిధంగా 28వ తారీఖు ఆదివారం సాయంత్రం గరుడ వాహనం మీద దేవేరులతో స్వామివారి తిరువేదోత్సవం కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 29వ తారీఖు
ఉదయం స్వామివారికి మహాపూర్ణావతి కార్యక్రమంతో సమాప్తం అవుతుంది బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో. అదేవిధంగా ఆ రోజు చక్ర స్థానం, అవభృత స్థానం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిపించబడతాయి. కాబట్టి అదేవిధంగా ఆ రోజు సాయంత్రం స్వామివారికి శ్రీపుష్పయాగం, ద్వాదశ ప్రదక్షిణ, ద్వాదశ ఆరాధన కార్యక్రమాలు జరుపుతాయి. కావున పౌలింపు సేవ కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ బ్రహ్మోత్సవంలో ఆ పూట ఈ పూట అని కాదు, ప్రతిరోజు కూడా ప్రతి పూట ఏదో ఒక కార్యక్రమం విశేషంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలను బాగుతున్నాం. అదేవిధంగా జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. ఇప్పుడు కాసేపు విరామం. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా, వాడ డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. ఫౌండర్, డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్, గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి. స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227 at Dr. Mohan Loya @gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం. రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ఆధ్వర్యంలో మంత్రికి ఘన స్వాగతం లభించింది. మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ గ్రామంలో 1.40 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన జడ్పీ ఉన్నత పాఠశాల భవనాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణను పరిశీలించి విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అనంతరం స్కూల్ ఆవరణంలో నారా లోకేష్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యటనలో భాగంగా కొక్కిలిగడ్డ గ్రామంలోని శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయాన్ని
మంత్రి లోకేష్ దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. వేద పండితులు వేద మంత్రాలు ఆశీర్వచనాలతో మంత్రికి స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం దేవాదాయ శాఖ అధికారులు మంత్రిని శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో లోకేష్ వెంట ఇన్ఛార్జి మంత్రి సుభాష్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, కాగిత కృష్ణ ప్రసాద్, శ్రవణ్ కుమార్, బోడే ప్రసాద్, ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏం చేస్తారు మీ తర్వాత విషయం తర్వాత మాకు వచ్చేస్తారు. పూర్వేరిష్టాస్యామతనువ సువీరాః మహ్యయ్యజంతు మమ యాని హవ్యాగోతే సత్యామనసో మే అస్తు. సర్వం పుషేమ మహ్యన్నమంతాం ప్రతిశస్త్రయాధ్యక్షేణ పృతరాజయేమ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావన్. కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలోని ప్రధాన సెంటర్లో సోమవారం ఏపీఎస్ఆర్టీసీకి చెందిన ఓ ప్రయాణికుల బస్సు అకస్మాత్తుగా మొరాయించడంతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గవర్నర్పేట 2 డిపోకు చెందిన ఈ బస్సు ప్రయాణికులతో వెళ్తుండగా గేర్ బాక్సులో సాంకేతిక లోపం తలెత్తి నడి రోడ్డుపైనే ఆగిపోయింది. బస్సు రద్దీగా ఉండే ప్రధాన కూడలిలో నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడి ట్రాఫిక్ జామ్ నెలకొంది. సమాచారం అందుకున్న ఆర్టీసీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని బస్సును పక్కకు తరలించే చర్యలు చేపట్టారు. బస్సులో ఉన్న ప్రయాణికులను మరో ఆర్టీసీ బస్సులో గమ్యస్థానాలకు పంపించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదా గాయాలు జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సాంకేతిక లోపాల కారణంగా బస్సులు తరచూ మధ్యలో నిలిచిపోతున్నాయని, వాహనాల నిర్వహణపై ఆర్టీసీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ముఖ్యాంశాలు. అవనిగడ్డ పర్యటనలో భాగంగా మోపిదేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి నారా లోకేష్. కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికిన ఎంపీ బాలశౌరి, మంత్రి వాషన్ శెట్టి, ఎమ్మెల్యేలు. గుడివాడ రూరల్ మండలం తట్టివర్రు గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి కొడాలి నాని
పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా గ్రామాలలో నిర్వహించాలని కార్యకర్తలకు సూచించిన కొడాలి నాని. గాదే సాయికృష్ణ అదృశ్యం కేసులో మాజీ సీఐ నాగరాజుకు 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయస్థానం. కస్టడీలో తగిలిన గాయాల కారణంగానే సాయికృష్ణ మృతి చెందాడనే నివేదిక సమర్పించిన సిట్. గుడివాడ పట్టణంలో వీధి కుక్కల నివారణకు చర్యలు వేగవంతంగా తీసుకుంటున్నామని తెలిపిన మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్. యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రం ద్వారా ఇప్పటి వరకు 75 కుక్కలకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించామంటూ వెల్లడి. ఇవి ఈ రోజు వార్తలు. మన గుడివాడ న్యూస్ ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.